మన సెకండ్ రెసిపీ కోకోనట్ మిల్క్ రసం. కోకోనట్ మిల్క్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రసం అంటే మన ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి చూస్తే చాలా ఇష్టం అండి. రకరకాల రసమ్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే కోకోనట్ మిల్క్తో కూడా రసం తయారు చేసుకోవచ్చు అండ్ ఇది మరింత హెల్దీ అనమాట. మరి ఆ రసం ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో జనరల్గా మనం రసం ప్రిపేర్ చేసుకోవాలి అంటే జస్ట్ టామరిన్ పల్ప్ అంటే చింతపండు రసం వేసి లేకపోతే టొమాటోస్ వేసి చాలామంది ప్రిపేర్ చేసుకుంటారు. ఇందులో మనకు పెద్దగా న్యూట్రియం వాల్యూస్ ఉండవు. కానీ ఇప్పుడైతే మనం కోకోనట్ మిల్క్తో తయారు చేసుకుంటున్నాం. సో కోకోనట్ మిల్క్లోని మనకి ప్రోటీన్ అండ్ అలాగే గుడ్ ఫ్యాట్స్ చాలా వరకు ఉంటాయి. అండ్ కొబ్బరి చాలా చాలా మంచిది. బ్రెయిన్ బాగా ఫంక్షన్ అవ్వడానికి మనకి గుడ్ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి అండ్ ఆ గుడ్ ఫ్యాట్స్ మనకి కొబ్బరి ద్వారా లభిస్తుంది. సో ఏదైనా సరే మనం మంచి న్యూట్రియం వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అంటే దాన్ని ఫ్రెష్గా తీసుకుంటే మంచిది. సో కొబ్బరి మనకు ప్రతిరోజు ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ మార్కెట్లో కూడా చాలా బాగా మనకి కోకోనట్స్ దొరుకుతాయి. కాబట్టి ఇంట్లో ఫ్రెష్గా మీరు కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోండి. హ్యాపీగా ఈ రసాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఒక సూప్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మనం రైస్లో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి అయితే ఈ రసంని నేను కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొబ్బరి నూనె. సో పోపు పెట్టుకోవడానికి కొబ్బరి నూనె వేసుకొని కొంచెం వేడి చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకుందాం, కాస్త కరివేపాకు. అండ్ కరివేపాకు చాలామంది పడేస్తూ ఉంటారు కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. కొంచెం ఎండుమిరపకాయలు. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం ఫస్ట్. కొబ్బరి పాలని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. అందుకే కొంచెం చింతపండు రసం మనకి బాగా కుక్ అయ్యాక దాంట్లో ఉన్న పచ్చిదనం పోయాక మనం నెక్స్ట్ కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. అలాగే కాస్త ఇంగువ, కొంచెం ఉప్పు, కాస్త పసుపు వేసుకున్నాను. సో రసం అనుకున్నాం కాబట్టి మనకు కొంచెం వాటరీగా ఉంటుంది. కాస్త నీళ్లు పోసుకొని మరగబెట్టుకుందాం. సో ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ కొబ్బరి పాలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టోటల్గా కాస్త మరగాలి. మూత పెట్టుకొని కాసేపు బాయిల్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో బాగా బాయిల్ అయింది. ఓకే, ఆ తర్వాత రసం పౌడర్ మనం జనరల్గా రసంలో యాడ్ చేసుకుంటాం కదండి. కొంచెం ఆ ఫ్లేవర్స్ కోసం రసం పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఇంట్లో తయారు చేసుకోండి. బయట కొనే రసం పౌడర్ కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే రసం పౌడరే మనకి టేస్ట్ కానీ హెల్దీ కానీ. సో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కోకోనట్ మిల్క్ రసం రెడీ అయిపోయింది. కోకోనట్ మిల్క్ రసంకి కావలసిన పదార్థాలు: చింతపండు రసం 1 కప్పు, పసుపు పావు టీ స్పూన్, రసం పౌడర్ 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు పావు టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కోకోనట్ మిల్క్ రసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఆ తర్వాత చింతపండు రసం వేసి ఇంగువ, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సరిపడే నీళ్లు పోసి కొబ్బరి పాలు వేసి కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త
రసం పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ రసం రెడీ.